వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం, ఎంసీక్యూస్. సో ఫస్ట్ ఎంసీక్యూ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాంచెస్ కోవిడ్ హాస్పిటల్ డైరెక్టరీ ఫీచర్స్ ఫర్ యూజర్స్ ఇన్ ఇండియా? సో మనకి ఈ కింది వాటిలో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వినియోగదారుల కోసం ఎస్పెషల్లీ దేనికి సంబంధించి అంటే కోవిడ్ హాస్పిటల్స్కి సంబంధించిన డైరెక్టరీ ఫీచర్ని ఏర్పాటు చేశారని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి చాలా ఇన్ఫర్మేషన్స్ అంటే కోవిడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి చాలా సైట్స్లో ఉన్నాయి. అయితే అవి డిఫరెంట్ జోన్స్లో ఉన్నాయి. అయితే భారతదేశంలో ముఖ్యంగా మన కంట్రీలో కోవిడ్ పేషెంట్స్కి సంబంధించి వాళ్ళకి బెడ్స్ కావాలి అన్నా, లేకపోతే హాస్పిటల్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఆక్సిజన్ సప్లై, వీటికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్, నెంబర్స్ అండ్ అడ్రస్ కూడా సో దానితో కలిపిన డైరెక్టరీ ఫీచర్ని ఇటీవల ట్రూ కాలర్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రీసెంట్లీ ట్రూ కాలర్ ఈజ్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ విచ్ లాంచెస్ కోవిడ్ హాస్పిటల్ డైరెక్టరీ ఫీచర్స్ ఫర్ ద యూజర్స్ ఇన్ ఇండియా. సో మనకి ఎమర్జెన్సీ టైంలో ఆ హాస్పిటల్స్ లిస్ట్ అంతా ఒక చోటే ఉంటే సో జనరల్గా ఎక్కడ అవైలబిలిటీ ఉంది, సో ఎక్కడ చేస్తున్నారు, ఏ ప్లేసెస్కి వెళ్ళొచ్చు అనేది ఈజీ అవుతుంది. కాబట్టి వాళ్ళ కోసం సో ఈ పార్ట్లో కాంట్రిబ్యూషన్గా ట్రూ కాలర్ ఇలాంటి ఫీచర్ని ఏర్పాటు చేసింది. Next one, recently Directorate General of Civil Aviation have granted conditional exemption for drone use permission to which state government for experimental delivery of COVID-19. సో మనకి COVID-19 వ్యాక్సిన్ కి సంబంధించి డెలివరీకి సంబంధించిన ఇష్యూ. సో COVID-19 ఎక్స్పెరిమెంటల్ డెలివరీని వేరే ప్రదేశాలలో వేరే ప్లేసెస్లో చేయడం కోసం ఏ స్టేట్కి రీసెంట్గా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పర్మిషన్ ఇచ్చింది, ఎగ్జంప్షన్ ఇచ్చింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ. సో ఆన్సర్ వచ్చేసి తెలంగాణ. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇంతకు ముందరే అంటే 1 వీక్ ముందరే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆల్రెడీ మనకి ICMRకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వ్యాక్సిన్స్ విషయమే. దాని తర్వాత తెలంగాణకి ఇటీవల తెలంగాణ ఈజ్ అ స్టేట్ విచ్ గాట్ పర్మిషన్ ఫ్రమ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఫర్ ద ఎక్స్పెరిమెంటల్ సప్లై ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, The Global Electric Vehicles Outlook 2021 report released by which organization? సో మనకి గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిపోర్ట్ ని ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది అని అడుగుతున్నారు. ఇటీవల 2021 గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA. ఇదేం చెప్తుంది అంటే 2030 కల్లా ఆల్మోస్ట్ ప్రపంచంలో 145 మిలియన్ వెహికల్స్ అనేవి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయి అని చెప్పేసి వాడకం అనేది జరుగుతుంది అని రీసెంట్గా ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. దట్టు ఎందుకంటే చాలా కంట్రీస్ గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నాయి. దాంట్లో భాగంగానే గ్లోబల్ వార్మింగ్కి కారణమైన గ్యాసెస్, ఆ గ్యాసెస్కి రిలేటెడ్గా ఉన్న మనకి ఏ సోర్సెస్నైనా తగ్గించడానికి చాలా కంట్రీస్ ప్రయత్నిస్తున్నాయి. ఈ భాగంలోనే ఎలక్ట్రిక్ మోటార్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ పోతే 2030 కల్లా 145 మిలియన్ వెహికల్స్ వస్తాయి అనేది ఈ గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవుట్లుక్ 2021 యొక్క రిపోర్ట్. దీన్ని ఇచ్చింది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడ ఉందంటే ప్యారిస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని ఉంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడుంది అంటే వియన్నా. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వియన్నా ఏరియా. అండ్ నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP అంటాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూయార్క్ కేంద్రంగా ఉంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్. అండ్ ద నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. సో మనకి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ వచ్చేసి లండన్లో ఉంది. సో ఇవి వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవుట్లుక్ 2021 రిపోర్ట్ ఇచ్చింది మాత్రం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ట్రయల్ ఆఫ్ ద టైగర్? సో ట్రయల్ ఆఫ్ ద టైగర్ ఉద్ధవ్ బాల్ సాహెబ్ ఠాకరే అ జర్నీ. అంటే మనకి శివసేన ఫౌండర్
అండ్ మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పొలిటికల్ పర్సన్, రాజకీయవేత్తగా కూడా చెప్పొచ్చు, అండ్ చాలా ఇంపార్టెంట్ ప్రముఖ వ్యక్తి బాల్ సాహెబ్ ఠాకరే. సో ఆయనకి సంబంధించి ఆ ట్రైల్ ఆఫ్ ద టైగర్ జర్నీ అనే బుక్ ని రాసింది ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో రాజ్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే, అండ్ నెక్స్ట్ రాధేశ్యామ్ జాదవ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రాహుల్ పండిత అని ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి మనకి రాధేశ్యామ్ జాదవ్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రాధేశ్యామ్ జాదవ్ ఇటీవల బాల్ సాహెబ్ ఠాకరేకి సంబంధించిన ద ట్రైల్ ఆఫ్ టైగర్ అనే బుక్ ని రచించడం జరిగింది. దాంట్లో ఆయన పొలిటికల్ కెరియర్ కానీ బాల్ సాహెబ్ గురించి కానీ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ విషయాల్ని సో దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉద్ధవ్ ఠాకరే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాహుల్ పండిత ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ రైటర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఒక ప్రముఖ రచయితగా మనం రాహుల్ పండితాన్ని చెప్పొచ్చు. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. 30th April ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ విచ్ డే? 30th April ని ఏ డే కింద సెలబ్రేట్ చేస్తామని అడుగుతున్నారు. ఒకటి వచ్చేసి నేషనల్ ఆయుర్వేద డే అని ఉంది. సో నేషనల్ ఆయుర్వేద డే అనేది మనకి November 13th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. November 13th ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ నేషనల్ ఆయుర్వేద డే. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ సాయిల్ డే. సో మనకి వరల్డ్ సాయిల్ అనేది ఎప్పుడు అంటే 5th December. ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ సాయిల్ డే అనేది 5th December రికగ్నైజ్ చేసాం. సో నెక్స్ట్ వరల్డ్ పల్సెస్ డే 10th February. సో 10th February వచ్చేసి మనకి వరల్డ్ పల్సెస్ డేగా ఉంది. ఇంకా లాస్ట్లో ఉంది ఆయుష్మాన్ భారత్ దివాస్. సో ఎవ్రీ ఇయర్ కూడా April 30th ఆయుష్మాన్ భారత్ దివాస్ అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ ని ఎప్పుడు లాంచ్ చేసామంటే 2018లో లాంచ్ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ దివాస్ అనేది మనకి 2021లో April 30th సెలబ్రేట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఆయుష్మాన్ భారత్ దివాస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following women is also known as the shooter dadi who recently passed away? రీసెంట్గా ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక ప్రముఖ షూటర్, చాలా మనకి ప్రముఖ వ్యక్తి అని చెప్పొచ్చు. ఇండియాలో వన్ ఆఫ్ ద ఇన్స్పైర్డ్ విమెన్ అని చెప్పొచ్చు. సో ఆమె రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆమె పేరు ఏంటి అని అడుగుతున్నారు. ప్రకాశి తోమార్, నీరజ్ బాంధు, అండ్ నెక్స్ట్ పూర్ణిమ, అండ్ నెక్స్ట్ వచ్చేసి చాంద్రో తోమార్. సో ఆన్సర్ వచ్చి చాంద్రో తోమార్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. రీసెంట్గా చాంద్రో తోమార్ వాజ్ డైడ్ హూ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ దట్ ఉత్తరప్రదేశ్కి చెందిన పర్సన్. ఈమె షూటింగ్ విభాగంలో భారతదేశంలోనే ఒక ప్రముఖ పర్సన్ గా మనం చెప్పొచ్చు. అండ్ స్త్రీ శక్తి పురస్కారాన్ని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా అందుకున్నారు. ఈమె పేరు మీద అంటే ఈమె జీవితానికి సంబంధించి వన్ ఆఫ్ ద బయోపిక్ మూవీని కూడా తీయడం జరిగింది 2019లో. సో దట్ ఈస్ అబౌట్ దట్ చాంద్రో తోమార్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఇండియాస్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ టార్గెట్ ఫర్ 2021-22? 2021-22కి సంబంధించి భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం ఎంత అని అడుగుతున్నారు. ఇటీవల భారతదేశ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ఒక కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేశారు. దాని పేరు నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఖరీఫ్ క్యాంపెయిన్. గుర్తుపెట్టుకోండి, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఖరీఫ్ క్యాంపెయిన్ అనే దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. 2019-2020కి సంబంధించి ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ గురించి డిస్కస్ చేశారు. 2019-2020 చూసుకుంటే 1.96% యొక్క ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అనేది పెరిగింది 2019 నుంచి 2020 చూసుకుంటే. తర్వాత 2021కి గాను వీళ్ళు ఫుడ్ గ్రెయిన్స్ ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం ఎంతగా నిర్ణయించారు అంటే 307 మిలియన్ టన్స్. సో 307 మిలియన్ టన్స్ ఈజ్ అ టార్గెట్ ఫర్ ద 2021 ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ విచ్ ఈస్ డిసైడెడ్ ఇన్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఖరీఫ్ క్యాంపెయిన్ 2021. నెక్స్ట్ వన్ చూద్దాం. Which of these social media platform introduced vaccine finder tool on its mobile app in India? ఈ కింది వాటిలో ఏ మనకి సోషల్ మీడియా వ్యాక్సిన్ ఫైండర్ టూల్ అనే దాన్ని స్టార్ట్ చేసింది? ఇది ఒక మొబైల్ యాప్. సో దీంట్లో ఏంటంటే వ్యాక్సిన్ ఏ సెంటర్స్లో ఇస్తారు, ఏ ప్లేసెస్లో ఇస్తారు, అండ్ ఏ టైమింగ్స్లో ఇస్తారు, దానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏంటి, డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి వ్యాక్సిన్ ఫైండర్ టూల్లో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని డెవలప్ చేసింది ఇటీవల ఫేస్బుక్. సో ఫేస్బుక్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ అ న్యూ యాప్, దాని పేరు వచ్చేసి మనకి వ్యాక్సిన్ ఫైండర్ టూల్ అనేది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మల్ అటార్నీ జనరల్ అండ్ పద్మ అవార్డీ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ? సో రీసెంట్గా మనకి ఏ ఫార్మర్, యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఫార్మర్,
ఫార్మర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పద్మ అవార్డు గ్రహీత చనిపోయారని అడుగుతున్నారు. రీసెంట్ గా చనిపోయిన వ్యక్తి ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి మిలాన్ కే బెనర్జీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సోలీ సోరబ్జీ అండ్ కే పర్సరాన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎన్ సిన్హా. సో మనకి పర్షరాన్ అండ్ ఎల్ఎన్ సిన్హా అండ్ సోలీ సొరాబ్జీ, మిలాన్ కే బెనర్జీ ఉన్నారు. సో సోలీ సొరాబ్జీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండ్ హీ ఈజ్ అ ఫార్మర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అ పద్మ అవార్డు గ్రహీత. రీసెంట్గా ఆయన చనిపోవడం జరిగింది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ద ఫస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. భారత రాష్ట్రపతి 76వ ఆర్టికల్ ప్రకారం సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈయన చీఫ్ లా అడ్వైజర్ ఆఫ్ ద గవర్నమెంట్ కి ప్రధాన న్యాయ సలహాదారుడిగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పనిచేస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంటర్నేషనల్ లేబర్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? సో ఇంటర్నేషనల్ లేబర్ డే ఆర్ వర్కర్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇట్స్ అ 1st May. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో 1st May ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ అ ఇంటర్నేషనల్ లేబర్ డే. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, the Indian Navy has launched which operation to help in faster transportation of medical oxygen in the country? సో మనకి మెడికల్ ఆక్సిజన్ ని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మిగతా స్టేట్స్ కూడా వేరే స్టేట్స్ కి సప్లై చేస్తున్నాయి. లైక్ ఒడిస్సా కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఇవన్నీ ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటున్నాయి. దీంట్లో భాగంగానే ఆల్రెడీ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ట్రైన్స్ ద్వారా మనకి మెడికల్ ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో పార్ట్గా ఇండియన్ నేవీ కూడా జాయిన్ అయింది. ఇండియన్ నేవీ ఆపరేషన్ సముద్ర సేతు ప్రాజెక్ట్ 2 కింద మనకి సో ఈ మెడికల్ ఆక్సిజన్ ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇండియాకి ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఏమంటారు శ్రీలంక అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్దీవ్స్, ఇరాన్ ఈ 3 ప్రాంతాలకి సంబంధించి లాక్డౌన్ టైంలో దరిదాపుగా 4,000 మంది ఇండియన్స్ ఎవరైతే చిక్కుపోయారో వాళ్ళందరినీ కూడా ప్రాజెక్ట్ సముద్ర సేతు 1 కింద ఇండియన్ నేవీ తీసుకురావడం జరిగింది. అది ప్రాజెక్ట్ సముద్ర సేతు 1లో జరిగింది. అప్పుడు మనకి వందే భారత్ అని పెట్టి మిగతా కంట్రీస్ నుంచి కూడా ఇండియన్స్ని ఇండియాకి తీసుకొచ్చారు. అలా ఇండియన్ నేవీ అప్పుడు మనకి శ్రీలంక, ఇరాన్ ఈ ప్రాంతాల నుంచి ఎవరైతే చిక్కుకుపోయారో ఆ పీపుల్ని తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనకి ఐఎన్ఎస్ తల్వార్ అనే దాన్ని వన్ ఆఫ్ ద కంట్రీకి, నెక్స్ట్ ఐఎన్ఎస్ జైష్వాల్ అనే దాన్ని బ్యాంకాక్ కంట్రీకి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఎన్ఎస్ ఐరావత్ అనే దాన్ని మాల్దీవ్స్ కంట్రీకి, ఇలాంటి డిఫరెంట్ కంట్రీస్కి పంపి సో అక్కడి నుంచి మనకి ఆక్సిజన్ని మెడికల్ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరుగుతుంది ఇండియాకి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ద్వారా కేరళ వరకు వచ్చిన ఈ మెడికల్ ఆక్సిజన్ని కేరళ నుంచి లక్షద్వీప్కి ఇండియన్ నేవీ చేరవేయడంలో ఫస్ట్ మనకి ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పొచ్చు. రెండోది వచ్చేసి మనకి ఇండియన్ నేవీ హాస్పిటల్స్ని కూడా ఇవ్వడం జరిగింది, ప్రొవైడ్ చేయడం జరిగింది కోవిడ్ పేషెంట్స్కి. ఒకటి ఐఎన్హెచ్ ఇండియన్ నేవీ హాస్పిటల్ పతాంజలి, ఇండియన్ నేవీ హాస్పిటల్ ఇట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హాస్పిటల్స్ని కూడా ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నేషనల్ హాస్పిటల్ పతాంజలి, ఇండియన్ నేషనల్ హాస్పిటల్ సంజీవని లాంటి వాటిని ఇండియన్ నేవీ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి ద ప్రొడక్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ఇండియా రికార్డెడ్ హౌ మెనీ మిలియన్ టన్స్ ఇన్ 2020-21? సో మనకి భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2020-21లో ఎన్ని మిలియన్ టన్స్ ఉంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి 303.34 మిలియన్ టన్స్. యాక్చువల్గా 2019-20కి సంబంధించి 297.50 మిలియన్ టన్స్ ఉంది. 2020-21కి సంబంధించి భారతదేశం యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి 303.34 మిలియన్ టన్స్ గా ఉంది. నెక్స్ట్ 2021-22కి గాను ఆహార ధాన్యాల ఉత్పత్తి టార్గెట్ ని ఎంత పెట్టారంటే 307 మిలియన్ టన్స్ గా పెట్టడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ఇండియా. ఆల్రెడీ మనం ఖరీఫ్ క్రాప్స్ గురించి చెప్పుకున్నాం, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఖరీఫ్ క్యాంపెయిన్. సో దీనికి సంబంధించి ఈ ఆహార ధాన్యాల గురించి కూడా డిస్కస్ చేశారు. అలాగే మనకి ఖరీఫ్ క్రాప్స్ లో ఇంపార్టెంట్ గా కాటన్, జోవర్, మైజ్ లాంటి వాటిని చెప్పొచ్చు. ఖరీఫ్ క్రాప్స్ అంటే ఇండియాలో కాటన్ అంటే ప్రతి, నెక్స్ట్ వచ్చేసి జోవర్, నెక్స్ట్ వచ్చేసి మెయిస్. సో ఇలాంటి వాటిని ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. The next one, US headquartered firm Goldman Sachs announced how much of additional amount to support to help India fight the surge in COVID-19 deaths.
సో కోవిడ్-19 నేపథ్యంలో యుఎస్ యొక్క సంస్థ అయిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సంస్థ అయిన గోల్డ్మ్యాన్ సాచ్ అనేది ఇండియాకి ఎంత అమౌంట్ హెల్ప్ చేస్తానని చెప్పేసి అనౌన్స్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి $50 million, $100 million, $10 million అండ్ $250 million. సో యుఎస్ మనకి యుఎస్ అయిన గోల్డ్మ్యాన్ సాచెస్ అనేది ఇండియాకి $10 million ని సపోర్ట్ చేయనుంది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్గా ఉన్నది మౌంట్ మ్యారన్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ విచ్ వాజ్ మేకింగ్ ద న్యూస్ రీసెంట్లీ. సో ఇక్కడ మనకి మౌంట్ మ్యారన్ గురించి అడుగుతున్నారు. ఇది మనం ఆల్రెడీ నేను ఎంసీక్యూలో డిస్కస్ చేసాం. ఇది ఇజ్రాయెల్కి సంబంధించింది. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. రీసెంట్గా ఇజ్రాయెల్లో జరిగిన ఒక రీసెంట్ ఫెస్టివల్ వల్ల ఆ కంట్రీ యొక్క ఇంపార్టెంట్ ఫెస్టివల్ లాడ్ బి ఓమర్ అని చెప్పి ఆ లాడ్ బి ఓమర్ పండుగలో తొక్కిసలాట జరగడం, ఎక్కువ మంది క్రౌడ్ గ్యాదర్ అవడం వల్ల ఆల్మోస్ట్ చాలా మంది పీపుల్ దాంట్లో చనిపోయి ఉన్నారు. సో దానివల్ల మనకి ఇజ్రాయెల్ లాడ్ బి ఓమర్ అనే ఫెస్టివల్ కూడా న్యూస్లో ఉంది. లాడ్ బి ఓమర్ దీని గురించి ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాం. అయితే ఇది ఇజ్రాయెల్లో దేనికి దగ్గరగా ఉంది, ఏ ప్రాంతానికి దగ్గరగా ఉందంటే మౌంట్ మ్యారన్ అనే ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇజ్రాయెల్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి దట్ ఈస్ జెరూసలేం. నెక్స్ట్ వన్. Next one, recently which of the following countries water dispute clashes killed 13 people. సో రీసెంట్గా మనకి ఏ కంట్రీకి సంబంధించిన నీటి వివాదం గురించి ఆల్మోస్ట్ 13 పీపుల్ 13 మంది చనిపోయారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ఇండియా అండ్ పాకిస్తాన్, చైనా అండ్ ఇండియా, ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ అండ్ కిర్గిస్తాన్ అండ్ తజికిస్తాన్ అని ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి కిర్గిస్తాన్ అండ్ తజికిస్తాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈ రెండు కూడా మనకి కోక్తోష్ అనే ప్రాంతం. ఈ కోక్తోష్ ప్రాంతంలో ఉన్న వాటర్ సప్లై గురించి ఒక డిస్ప్యూటరీ రైజ్ అయింది. దానికి సంబంధించిన ఇష్యూ వల్ల సివిల్ వార్ అనేది జరిగింది. అండ్ దాని తర్వాత చాలా మంది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ 13 పీపుల్ చనిపోయారు. ఒకప్పుడు మనకి తజికిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కిర్గిస్తాన్ ఈ రెండు కూడా సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేవి. సో ఆ టైంలో ఈ రెండు కూడా కోక్తోష్ నుంచి కొన్ని ప్రాంతాలకి వాటర్ సప్లై అనేది జరిగేది. రీసెంట్గా తజికిస్తాన్కి చెందిన కొంతమంది అంటే కొన్ని కెమెరాస్తో ఈ వాటర్ని మానిటర్ చేయడం జరిగింది. కోక్తోష్లో ఉన్న వాటర్ని మానిటర్ చేశారు. అలా మానిటర్ చేసినప్పుడు ఈ కిర్గిస్తాన్లో ఉన్న కొంతమంది పీపుల్ వాళ్ళ మీద స్టోన్ పెల్టింగ్ చేయడం, ఆ డివైజెస్ మీద స్టోన్ పెల్టింగ్ అంటే రాళ్ళతో అటాక్ చేయడం ఇలాంటివి స్టార్ట్ చేశారు. అలా నెమ్మదిగా మొదలైన ఈ గొడవ కిర్గిస్తాన్ అండ్ తజికిస్తాన్లో ఉన్న లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. అండ్ చివరికి 13 మంది దీంట్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చాలా ఆప్షన్స్లో మనకి వాటర్ డిస్ప్యూటరీస్ ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్కి సంబంధించి ఇండస్ నది అనేది ఒక ప్రధాన వాటర్ డిస్ప్యూటరీగా ఉంది. 1960లో మనం సింధు నది ఒప్పందం కూడా చేసుకున్నాం. అండ్ చైనా ఇండియాకి సంబంధించి ముఖ్యంగా బ్రహ్మపుత్ర రివర్ అనేది ఒకప్పుడు వివాదాస్పదంగా ఉంది. ఇప్పుడు కొంచెం దాని యొక్క డిస్ప్యూటరీస్ తగ్గాయని చెప్పొచ్చు. ఒకప్పుడు బ్రహ్మపుత్ర రివర్ ఈస్ ద వన్ ఆఫ్ ద కాంట్రవర్షియల్ రివర్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనాగా చెప్పొచ్చు. అలాగే ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ అయిన డెడ్ సీ అంటాం. సో మనకి ఈ డెడ్ సీ అనేది ఏ కంట్రీస్కి మధ్య ఉంది అంటే ఒకటి వచ్చేసి మనకి ఇజ్రాయెల్ అండ్ రెండోది వచ్చేసి జోర్డాన్. ఇజ్రాయెల్ జోర్డాన్ మధ్య డెడ్ సీ అనేది లొకేట్ అయి ఉంది. చైనా ఇండియాల మధ్య బ్రహ్మపుత్ర వివాదాస్పదంగా ఉంది. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఇండస్ నది అనేది వివాదాస్పదమైంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కిర్గిస్తాన్ అండ్ తజికిస్తాన్కి సంబంధించి వివాదాస్పదమైన నీటి ప్లేస్ వాటర్ ప్లేస్ ఏది అంటే దట్ ఈస్ అ కోక్తోష్ విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కిర్గిస్తాన్ అని చెప్పొచ్చు. Recently, which of the following company had delivered ALH Dhruv Mk3MR to Indian Coast Guards as a part of its ALH contract? సో మనకి రీసెంట్గా హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఇండియన్ ఇండిజినియస్ టెక్నాలజీతో తయారు చేసిన ధ్రువ్ MK3MR అనే హెలికాప్టర్ని ఎవరికి ఇచ్చింది అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మనకి ధ్రువ్ M3R ఏంటి అంటే కోస్టల్ ఏరియాని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఏవైనా నౌకలు కానీ షిప్స్ కానీ తప్పిపోతే మిస్ అయిపోతే దాన్ని సెర్చ్ చేయడం కోసం, ఎనిమీ మిజైల్స్ నుంచి కాపాడుకోవడం కోసం, ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ధ్రువ్ M3R అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఆల్రెడీ ఇది వరకు రుద్ర అనే మిసైల్ని ఇంట్రడ్యూస్ చేసాం హెలికాప్టర్ని. అండ్ తేజస్ అనే ఎయిర్క్రాఫ్టర్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ద్వారా. రీసెంట్గా ఇప్పుడు ఈ ధ్రువ్ MK3MRని ఒప్పందంలో భాగంగా హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. Indian Army inaugurated the first solar energy harnessing plant in which state or union territory?
భారతదేశంలో మొట్టమొదటిగా ఇండియన్ ఆర్మీ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏది అని అడుగుతున్నారు. ఎక్కడ పెట్టారని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడాక్ అండ్ సిక్కిం. సో ఇండియాలో మొట్టమొదటిగా సిక్కిం ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ ఫస్ట్ సోలార్ యూటిలైజ్డ్ ప్లాంట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ అ సిక్కిం. నెక్స్ట్ వన్ చూద్దాం. మే 1st ఈ సెలబ్రేటెడ్ యాజ్ అ విచ్ డే? మే 1st ని ఏ డే కింద సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. మహారాష్ట్ర డే, గుజరాత్ డే, ఇంటర్నేషనల్ లేబర్ డే, ఆల్ ఆఫ్ ద ఎబో. సో మనకి 1960లో మహా గుజరాత్ మూవ్మెంట్ కారణంగా మహారాష్ట్ర అండ్ గుజరాత్ అనే స్టేట్స్ ఏర్పడ్డాయి మే 1st. అలాగే మే 1st ఇంటర్నేషనల్ లేబర్ డే కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబో ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ లేబర్ డే, గుజరాత్ డే, మహారాష్ట్ర డే మే 1st రికగ్నైజ్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ లేబర్ డేని 1923లో చెన్నైలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టారు. దాని తర్వాత నెమ్మదిగా ఇండియా మొత్తం కూడా ఇంటర్నేషనల్ లేబర్ డేని మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. The Japanese government announced Order of the Rising Sun Award to which Indian person? సో మనకి జపనీస్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ పురస్కారాన్ని ఏ భారతీయుడికి అనౌన్స్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో మనకి నిరుపేంద్ర మిశ్రా అండ్ తంగ్జామ్ దబాలి సింగ్ అండ్ నెక్స్ట్ శ్యామ్ సరాన్, సిఎన్ రావ్. ఆన్సర్ వచ్చేసి మనకి నిరుపేంద్ర మిశ్రా. సో రీసెంట్లీ నిరుపేంద్ర మిశ్రా విల్ బి గోయింగ్ టు రిసీవ్ అవార్డ్ ఆఫ్ ద జపాన్, దట్ ఈస్ నథింగ్ బట్ రైజింగ్ సన్. సో జపాన్ అనౌన్స్ చేసిన ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ అవార్డ్ ని అందుకోబోయే భారతీయ వ్యక్తి ఎవరు అంటే నిరుపేంద్ర మిశ్రాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.